రిపోర్ట్ ఏంటి మెటీరియల్ అమౌంట్ రాదు కాబట్టి మరి అది రావాలంటే వాటి కోసం కానీ మళ్ళీ జరిగింది. వారు కూడా కోఆపరేట్ చేశారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన మండలంలో మనతో ఉన్నటువంటి తన జ్ఞాపకాలు ఇక్కడ ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి అంటే ప్రతి గ్రామం తిరగనంటూ ఏం లేదు, ప్రతి గల్లీ గల్లీ తిరిగిందే కాబట్టి తన చిన్న ముఖ్యంగా జూనియర్ పంచాయత్ సెక్రటరీలకి అందరం ఒకేసారి జాయిన్ అయినాం. వచ్చినాక మాకు ఫస్ట్ పాస్ అంటే ఇప్పుడు సార్ మాకు బుక్స్కి ఈ ప్రాక్టికల్కి అంటే పంచాయతీరాజ్ వ్యవస్థకి మధ్య అనుసంధానకర్త మాకైతే మా ఎంపీడీఓ సార్. మాకు ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం. కొత్తలో ఎలా ఉండాలి, జనాలతో ఎట్లా ఉండాలి, సర్పంచ్లతో ఎట్లా ఉండాలి, ప్రజాప్రతినిధులతో ఎట్లా ఉండాలి, చాలా ఇబ్బందులు పడ్డాం అందరం. సో దాన్ని కూడా మాకు చాలా బాగా నేర్పించి ఇప్పుడు మేము ఒక సక్సెస్ఫుల్గా ఈ జాబ్ను రన్ చేస్తున్నామంటే దానికి ముఖ్య పాత్ర పోషించారు సార్. సో సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు అనేది చాలా బాధగానే ఉంటుంది అందరికీ. ఎందుకంటే మేము ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి సార్ ఉన్నారు మాతో. ఇప్పుడు ఇదే కంటిన్యూషన్ సార్ ఇచ్చిన స్ఫూర్తితోటి మేము ఉద్యోగాన్ని ఇట్లనే సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. సార్ అంటే మనకు అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది మీటింగ్లు. ఓకే సిల్గా ఉన్న మీటింగ్లో సార్ ఏం చెప్పినా కానీ కొంచెం డెప్త్గా వెళ్ళి డీటెయిల్గా చెప్పి చాలా అంటే దాన్ని ఎక్స్టెండ్ చేసినా కానీ మొత్తం మీద దాన్ని ఎలా మనం సాధించవచ్చు అనే అన్ని విషయాలు కూలంకషంగా ఒకరి నుంచి ఒకరికి, ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకొకరికి, వీరి దగ్గర నుంచి ఏమైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ వేరే వాళ్ళకు కూడా అలా ఉన్నాయా అని ప్రతిదీ డిస్కస్ చేసి చాలా బాగా వివరించేవారు. సో దాని నుంచి కూడా మనం చాలా నేర్చుకున్నాం. సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు మాకు సూచనలు సలహాలు ఇస్తూ మా జాబ్కు ఇప్పుడు సక్సెస్ఫుల్గా నడవడానికి కూడా ఇంత సహకరించిన మిమ్మల్ని ఎప్పటికీ మాకు గుర్తుండిపోతారు సార్. థ్యాంక్ యూ సార్ మా అందరి తరఫు నుంచి. అండ్ మీరు వెళ్ళిపోవడం కూడా కొంచెం బాధగానే ఉంది అందరికీ. సో అందువల్ల కూడా కొంచెం మాట్లాడలేకపోతున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీతో పనిచేయడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మెయిన్గా నేను వచ్చింది సెకండ్ పల్లెప్రగతి స్టార్టింగ్. పల్లెప్రగతి ఏ రోజు స్టార్ట్ అయిందో ఆ రోజు నేను వచ్చాను. కానీ ఆ పల్లెప్రగతి స్టార్ట్ అయిన 10 రోజులని సార్ నాకు మొత్తం ఇక్కడ చేసే వర్క్ ఎట్లుంటుంది ఏంటి అని నాకు ఒక సెంటెన్స్ తోటి సార్ చెప్పిండు. నువ్వు ఇట్లుంటే ఏర్పాటు చేయడానికి ఫస్ట్ ఒక నర్సరీ గేట్ పెట్టేది ఒకటి ఉంటే, కాకపోతే మా జీపీలో ఎక్కువ ఫండ్స్ లేకపోవడం వల్ల ముందే పెట్టుబడి సర్పంచ్ గారు కానీ ఎవరిని కానీ పెట్టి చేయించలేక ఇబ్బంది పడ్డారు చాలా. అప్పుడు సార్కి ఫోన్ చేస్తే అమ్మ నువ్వు ఏదో గేట్ అన్న పెట్టి లేకపోతే ఉద్యోగం మనం పాలి అని చెప్పి గట్టిగా అన్నారు. నేను అసలు ఏంటి సార్ మనం చెప్తే ఇట్లా అనుకుంటూ సార్ ఇట్లా అన్నారేంటి, కనీసం ఎట్లా వేయాలి అని చెప్తారేమో అని అనుకుంటే సరేమో సార్ అట్లా అన్నారేంటి అంటే ఇట్లనే ఉంటుంది అనుకో నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ తర్వాత ఆలోచించినాక ఓకే ఇక్కడ మనము హడావుడిగా దేనైనా ఏదైనా వర్క్ ఉంటే ఫస్ట్ దానిలో నెగిటివ్గా ఆలోచించి నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఏ వర్క్ కాదు. కానీ సరే ఇప్పుడు మనకు ఇట్లా చేయలేము, దానికి ఏదన్నా మనము ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించి పెట్టగలుగుతామా, ఆ వర్క్ కంప్లీట్ చేయగలుగుతామా అని ఒక పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది అన్నట్టు ఆలోచించిన. సార్ నాకు అట్లా అనగానే నేను ఒక 1 hour సైలెంట్గా కూర్చొని అసలు సార్ ఎందుకు అట్లా అన్నారు అని చెప్పేసి ఆలోచిస్తే ఓకే ఏదైనా తర్వాత సరే అన్నారు అట్లా కాదమ్మా నువ్వు ఏదైనా వర్క్ ఉంటే నువ్వు దానిలో నెగిటివ్ ఎక్కడం నేర్చుకుంటావు, నెగిటివ్ కాదు ఫస్ట్ అందులో పాజిటివ్ ఎట్లా మన పాసిబిలిటీ ఏదైనా ఉందా, ఇప్పుడు సర్పంచ్ గారు పెట్టకపోతే వేరే ఎవరైనా వార్డ్ మెంబర్స్ కానీ ఎవరైనా పెడతారేమో ఒకసారి కనుక్కొని పెట్టించు, అట్లా పెట్టించి అట్లా వర్క్ కంప్లీట్ చేయాలి, ఆ పాసిబిలిటీ అనేది వెతుకు ఫస్ట్ అని చెప్పేసి సార్ చెప్పడం వల్ల అప్పుడు వర్క్ అనేది నేను కంప్లీట్ చేశాను. నాకు తెలిసి సార్ ఇప్పటివరకు నాకు ఏ వర్క్స్ ఇచ్చినా నేను అది ఎలాంటి ఇబ్బందులు లేకుండా సార్కి సార్ ఒక మాట ఎప్పుడు నిన్ను ఒక మాట అని నిన్ను ఏదో ఒకటి అనాలని నేను చూస్తాను, కానీ నువ్వు నన్ను ఏ మాట అననీయకుండా ముందే వర్క్ కంప్లీట్ చేస్తావు, నేను ఎప్పుడు వెతుకుతూ ఉంటా ఎట్లా వర్క్ నేను అనాలని. సార్ తోటి ఇప్పటివరకు ఏం అనిపించుకోలేదు. ఇలానే వర్క్ నాకు వర్క్ నేర్పించింది మాత్రం ఇక్కడ ఫస్ట్ నేనే సార్ బాగా నేర్పించారు. ఇలాంటి ఎక్కడ ఉన్నా సరే ఈ వర్క్ తోటి మనం ఎట్లనైనా బతకొచ్చు, ఏది వర్క్నైనా ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించి అందులో పాసిబిలిటీ వెతికి వర్క్ కంప్లీట్ చేయాలని చెప్పేసి. మేమైతే చాలా మిస్ అవుతాం సార్ మిమ్మల్ని.
ఎప్పుడైనా అందుబాటులో ఉండి ఏ టైంలో అయినా ఎలాంటి సూచనలు అయినా అంటే సార్ ఇదే కాదు పర్సనల్గా కూడా నువ్వు ఇక్కడే అయిపోకు ప్రౌలిక, నువ్వు చదువుకో మంచిగా, మీరందరూ మంచిగా వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంకా మంచిగా చదువుకోండి అని చెప్పి చాలాసార్లు కూడా సార్ మాకు పర్సనల్గా కూడా సజెషన్స్ చాలా ఇచ్చాడు. ఇలాంటి సజెషన్స్ మాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. థ్యాంక్ యూ సార్, మీ గైడెన్స్ మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి అని చెప్పేసి నివాసిని కాబట్టి ప్లస్ కుందానం పౌర్ణి కాబట్టి మాకు ఎటువంటి సమస్యలున్నా అక్కడికి మీటింగ్ వచ్చినప్పుడు వారికి మేము విన్నవించేది. తర్వాత అక్కడ సమస్యలు ఏమైనా పరిష్కారం కాకపోతే ఇక్కడికి కూడా వచ్చి అడిగితే స్పందించి చొరవ తీసుకునేది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్న సారు అంటే మనకు సారు మన వర్గం నుంచే వచ్చారు కాబట్టి మన సమస్యలు ఏది ఉన్నాయో వాళ్ళకు కూడా తెలుసు. ఆ సమస్య నాదనే ఉద్దేశంతో కింది స్థాయి అధికారికి ఇంటిమేషన్ ఇచ్చి పరిష్కారం చేసేది. కాకపోతే ఆ సార్ గారు మన నుంచి వెళ్తున్నారంటే కొద్దిగా నాకు కూడా బాధగా ఉంది. కాబట్టి అక్కడ పోయినా కూడా ఇటువంటి సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. టెన్త్ అయిపోయాను నిజం చెప్పాలంటే. 8 నవంబర్లో వచ్చాను, నవంబర్ 1వ తారీఖు. ఎలక్షన్స్ స్టార్టింగ్ పీరియడ్లో వచ్చాను. ఎమ్మెల్యేల ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు నాకు 2 months రంగనాథపల్లిలోనే ఇచ్చారు. రంగనాథపల్లిలో ఎంసీగా తీసుకోవడానికి ఎవరు లేరు. ఎంసీసీ ఎంపీడీఓ గారు మీరైతేనే తీసుకుంటారని చెప్పేసి అప్పుడు మధుమోహన్ గారు అటు పంపించారు. అక్కడ ఈ బార్ షాప్లో వెంట పడి ఉరుకులు పరుగులు పోలీసులు నేను అప్పుడు ఒక ముఖ్యమైన పార్టీకి సంబంధించిన నేతకు సంబంధించిన ఒక వెహికల్ని సీజ్ చేయాల్సి వచ్చింది. అక్కడ నాకు అసలు రాజకీయం అనేది తెలిసింది నిజం చెప్పాలంటే. ఆ రాజకీయాలు మళ్ళీ నా మండలికి నన్నే పంపించేటట్టు చేసింది. నేను జాయిన్ అవ్వాల్సింది, నేను రావాల్సింది, నా డెస్టినేషన్ ఇదే, కానీ నన్ను అక్కడికి పంపించారు. అప్పుడు నేను 4 కార్యదర్శులతోనే నిలదీస్తున్న రోజులవి. ఇక మన సూపరింటెండెంట్ గారి గురించి, స్వర్గీయ సూపరింటెండెంట్ గారి గురించి మీకు తెలిసిందే. 4 స్టాఫ్లతోనే రాకుంటూ వచ్చాను. వచ్చే మన సీనియర్ అసిస్టెంట్లు, ఈఓఆర్డీలు సార్ ఎవరి స్థాయిలో వారు చేశారండి. ఎవరి స్థాయిలో వారికి ఉన్న అవకాశాలని వినియోగించుకున్నారు. వారికి ఉన్న మరి టాలెంట్ను యూజ్ చేసుకొని పనులు చేసుకున్నారు, పనులు చేయించారు. అయితే ఇక్కడ వచ్చి జూనియర్ పంచాయత్ సెక్రటరీస్ ఎంట్రీతో నిజంగా కొత్త వరవాడి. నేను ఒక ప్రిన్సిపాల్ని, మీరందరూ ఒక స్టూడెంట్స్ లెక్క అయిపోయాను. ఇక్కడ పిల్లల్ని చూస్తే అందరూ చిన్న పిల్లలు వచ్చారు. వీళ్ళు ఎంఎస్సీలు, ఎంబీడీలు అంటారు. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఎంబీఏ చేసిన వాళ్ళే.
వీళ్ళకేం చెప్పాల్సిన అవసరం లేదని అనుకున్నా. కానీ చదువు వేరు, ఉద్యోగం వేరు. నేను ఫస్ట్ గ్రామ పంచాయతీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ చేశాను. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మేడం గారు సారు ఉన్నారు. నేను అక్కడ స్పెషల్ అంటే రీకౌంటింగ్ కూడా జరిగింది. అప్పుడు రీకౌంటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ టైం నేను మేడం చూడడం. తర్వాత మళ్ళీ ఎంపీటీసీల ఎలక్షన్లో అనుకున్నాం మేడం ఎంపీపీ అవుతారు కావచ్చు అని. అదే రోజు నేను కాదు, మేము నలుగురం అనుకున్నాం అక్కడ ఉన్నోళ్ళం. తర్వాత ఎంపీపీ అయ్యారు. ఎంపీపీ అయిన తర్వాత మళ్ళీ కలుసుకున్న తర్వాత మళ్ళీ మాట సందర్భంలో నాకు సెంటిమెంట్ ఉండేది, ఏ పని స్టార్ట్ చేసినా మీతో స్టార్ట్ చేద్దాం మేడం అని చెప్పేసి. ఏం సెంటిమెంట్ అంటే ఆ పని స్టార్ట్ అయితే అది కంప్లీట్ అవుతుంది, ఆ సెంటిమెంట్ నాకు ఉంది. ఎంపీపీ గారు ఉండరు, ఇంకా కొన్ని సంవత్సరాలలో మనకు అందరి స్థాయిలో పోతారు, ఎమ్మెల్యేగానే అవుతారు, అయినే అవుతారు. అది నేను ఆశిస్తున్నది కాదు, మనం అందరం మన మనసులో అనుకునే కాకపోతే నేను చెప్తున్నాను. నిజానికి ఒక ఎంపీడీఓ ఫ్రీగా వర్క్ చేస్తున్నారు, మంచిగా వర్క్ చేస్తున్నారు. ఫ్రీ మీన్స్ స్వతంత్రంగా పనిచేస్తున్నారు అంటే వెనకాల ఎంపీపీ గారు ఉన్నారు. ఎంపీపీ గారితో పాటు వారి వింగ్ మొత్తం జడ్పీటీసీ గారు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, ఈవెన్ వార్డు సభ్యులతో సహా మనకు చాలా కోఆపరేషన్ చేసిన రాజకీయ యంత్రాంగం. కానీ ఆ యంత్రాంగాన్ని నడిపించడంలో ముఖ్యమైన పాత్ర ఎంపీపీ గారిది. మండలం మొత్తం అంత ఈజీగా ఏమి ఉండదు రాజకీయం అంటే. వారు ఎక్కడ నవ్వుతున్నా, ఎక్కడ ఏం స్విచ్ ఎవరేస్తున్నారు అనేది క్యాచ్ చేస్తారు. అప్పుడు కానీ వారు ఆ రాజకీయాన్ని నడిపించలేరు. అంతటి చతురతతో ఉంటేనే నడిపిస్తారు. ఆ చతురతతో ఉన్నప్పుడే వారు మన మీదకి ఈగకుల వార్నీయలేదు. ఆ ఈగకుల కూడా వాళ్ళట్లేదు కాబట్టి మేడం మేమేం చేసినా ఇక టోటల్గా మీరు డిసైడ్ చేస్తేనే ఫైనల్ అవుతుంది అనే విషయానికి వచ్చేసినాం. ఇంకోటి, అందరు చాలామంది చదువుకున్న వాళ్ళందరూ వస్తారండి. నేను ఒక కరెక్ట్ అయిన మాట మీకు చెప్పదలిసాను ఈ మీటింగ్లో. మనం ఫ్యూచర్ చాలా అవుతుంది కాబట్టి చూస్తారు. అందరు చదువుకున్న వాళ్ళు వస్తారు, రాజకీయాలలో కూడా చాలా చతురతలు వస్తారు. బట్ చదవడం వేరు, నైపుణ్యం వేరు, చతురత వేరు, వాళ్ళకున్న నాలెడ్జ్ వేరు. దాంతోపాటు ముందుకు నడిపించాలనే నాయకత్వ లక్షణాలు వేరు. ఆ నాయకత్వ లక్షణాలలో కూడా ఏ రకంగా అట్రాక్ట్ చేసుకోవాలనే గుణం వేరు. ఆ గుణం ఇవన్నీ దాటిన తర్వాత వచ్చిన గుణమే మేడం దగ్గర కనిపించింది నాకు. అందుకనే మనం అందరం కన్నబిడ్డలకనే కనిపించాము. మేడం ఇప్పుడు ఇక్కడికి రావాలి అంటే ఏ కార్యదర్శి తప్పలేదు ఆ రోజు, ఏ స్టాఫ్ తప్పలేదు ఆ రోజు, ఇంకేం చేయలేదు. ఎవ్వరం కూడా అందరం మేడం మీ వెనకాల మేము ఉన్నాం. ఏదైనా అంటే మన స్థాయిలో మనం, వారి స్థాయిలో వారు చూసుకుంటారు. బట్ మన స్థాయిలో మనం మాత్రం మీకంటూ ఒక ఇటుక లెక్క, ఒక పునాది రాయి లెక్క మేము ఉన్న మేడం అంటూ మనం చెప్పడం, అంటే అట్లా ప్రవర్తించడం జరిగింది. ఏ గ్రామ పంచాయతీలో చూసినా, ఇటు బడ్లగూడ నుంచి అంటే అటు చీటూరు నుంచి చూసినా, ఇటు ఎనబావి వరకు, ఇటు నెల్లూరులో నుంచి చూసినా, ఇటు రామచంద్రగూడెం వరకు ప్రతి కార్యదర్శి నా తమ్ములతో సమానం. అది ఒకసారి ఒక మెమో ఇష్యూ చేస్తే మేడం బడిచర్ల కార్యదర్శి ఇష్యూ చేస్తారు, అవసరమా అన్నారు. అయితే ఆ రోజు నుంచి నిజానికైతే నేను మెమో ఎవరికి ఇష్యూ చేయలేదు. అవసరమా అంటే మంచితనంతోనే గెలుచుకున్నా అనిపించింది. ఓపెన్గాను నా మనసులో ఇంకేమైనా ఉంటే, ఏదైనా చెప్పేసి ఉంటే మనసులో పెట్టుకుని చెప్పింది అయితే కాదు. 100% నా మండలం వెనకబడి ఉండొద్దు. ఎందుకంటే మనకు అంత స్వేచ్ఛ ఇచ్చారు మన ఎంపీ గారు. 2018లో మేడం, అంతకంటే ముందు ఈజీఎస్లో ఒక మొక్క కూడా లేదు ఇక్కడ. ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఓన్లీ మన జీడికల్లో 1 ఎకరంలోనూ 2 ఎకరాల్లోనూ మనం మొక్కలు పెట్టాం మేడం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొక్కలు పెట్టే కార్యక్రమం. ఏ జిల్లా నాకు తెలిసి ఏ మండలంలో లేని అడవి ప్రాంతం అంటూ మన దగ్గర తయారైంది. మన నెరుట్ల కావచ్చు, జీడికల్, గుమ్మడివెల్లి కావచ్చు, ఇంకా వేరే ఇతర ప్రాంతంలో కావచ్చు. మన పల్లె ప్రకృతి ఉన్న అందంగా దాదాపు ఎక్కడా లేదు. నేను చాలా మండలాలు చూస్తూనే ఉన్నాను. నేను ఇంటికాడ నుంచి వస్తుంటే పోతుంటే 4 మండలాలు దాటుతాను. ఈ 4 మండలాలలో కూడా చూస్తుంటాను, పక్కపట్టి రోడ్లలో కూడా చూస్తుంటాను. ఇక నేను ఏ పని చెప్పినా వెనకాల ఉండేసి మీరు పని చేయడం, ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజే. కాకపోతే నా ఫోర్స్ ఏమంటే
నేను ఇదే రోజు చేయండి, ఇప్పుడే చేయండి, క్షణమే చేయండి అంటే రేపటిగానే చేస్తారు. అడిషనల్ కలెక్టర్ గారు ఒకవైపు, డిఆర్డిఓ గారు ఒకవైపు, సిఇఓ గారు ఒకవైపు, కలెక్టర్ గారు ఒకవైపు, అందరూ మరి ప్రాబ్లం చేస్తారు. అందులో ఏదైనా రాసేస్తే రాయడానికి ఏమున్నది, గంట సేపు కానీ రాసేసి పంపిస్తాం, అది పెద్ద సమస్య కాదు. కానీ మళ్ళీ అతని లైఫ్లో నేను ఒక విలన్ లెక్క ఉండిపోవడం ఒకటి, దాంతోపాటు విలన్ లెక్క ఉండడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన పని కాబట్టి ఇది ఎవరైనా చేయాల్సిందే కంపల్సరీ. ఈరోజు మనం ఉండొచ్చు, రేపు ఎవరైనా ఉండొచ్చు. కానీ మీరు మీ పనిని మీ భారం అనుకొని ఇది నాకు సంబంధించిందే కదా, నేను కంపల్సరీ చేయాల్సిందే కదా అని చేసేసి దాన్ని పక్కన పెట్టండి, మీరు ఫ్రీ అయిపోతారు. లేకపోతే ఫ్రీ కాలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీ కాదు. రాత్రి 11:30కు 11:30కు అడిషనల్ కలెక్టర్ గారు ఫోన్ చేసేసి మీ లేబర్ రిపోర్ట్ ఎంత అంటే చెప్పగలిగే పరిస్థితుల్లో ఉండాలి. నేనప్పుడు మళ్ళీ ఎక్కడ ఉన్నాం అంటే ఇంటికాడ ఫోన్ లిఫ్ట్ చేసుకుంటూ కళ్ళు నిలబడుకుంటూ సార్ ఇంత డెలివరీ అని చెప్పేసి చెప్పడం. ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు ఇక ఏపీఓ గారి హోదాలో, ఏపీఓ వెళ్ళిపోయిన తర్వాత ఏపీఓ గారి హోదాలో మన ఈసీ గారు వచ్చారు. తనకు పాపం నిజానికి పరిపాలన విభాగం చాలా కొత్త, నువ్వు అట్లా ఉండొద్దు, ఇట్లా ఉండాల్సిందే, అట్లా ఉండదు, ఇట్లా ఉండాల్సిందే అని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ కోసం పంపించారు. అడ్మినిస్ట్రేషన్ చాలా ముఖ్యమండి, పని చేయడం కాదు ముఖ్యం, పని చేయించడం ముఖ్యం. పని చేయించడం ఎంత ముఖ్యమంటే టాక్టిక్గా చేయించగలగాలి. మళ్ళీ అది కూడా టాక్టిక్గా చేయించడం అంటే ఇట్లా ఒకళ్ళతో ఒకళ్ళను పోటీ పెడుతూ మళ్ళీ వాళ్ళని సమానం చేస్తూ ముందుకు నడిపించడమే ముఖ్యం అనిపించింది. ఒక కార్యదర్శితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ కార్యదర్శి ఆ మార్గంలో పోతున్నప్పుడు ఇంకో కార్యదర్శికి ఫోన్ చేయమని ఆ కార్యదర్శితో కూడా ఫోన్ చేయించిన రోజులు ఉన్నాయి, టెక్నికల్ అసిస్టెంట్. ఇక మన కార్యదర్శులకైతే ఎవరెవరు ఫోన్ చేస్తారో కూడా తెలియదు, అంతమందిని ఇక్కడ పెట్టేసుకున్నాను. ఒకప్పుడు నా దగ్గర ఎవరు లేరు స్టాఫ్, కానీ ఇవాళ అందరూ ఉన్నారు. అందుకే ఆత్మీయ బంధువులు అని చెప్పేసాను. ఆత్మీయ బంధువులు అంటే ఎవరు? ఇప్పుడు నేను ఫ్రీగా అవుతున్న టైంలో డిప్యుటేషన్ అనేది వచ్చేసింది. నేను నిజానికైతే మొదట్లో డిప్యుటేషన్ అడిగాను, తర్వాత ఆ డిప్యుటేషన్ మీద దగ్గరలో పోతున్నాం కదని ఆనందం తప్పించేసి ఈ ఆనందాన్ని అక్కడ పొందలేదు. నిజం చెప్పాలంటే నా కార్యదర్శులందరూ ఏమంటారు, సూర్యుడికి 7 గుర్రాలు అన్నట్టు మీరందరూ 21 గుర్రాలు నాకు 7 గుళ్ళు 21. అంత ఫాస్ట్గా 2017 నుంచి 18 నుంచి ఇప్పటి వరకు మన దగ్గర లేబర్ రిపోర్ట్ సరిగా రాని మండలంలో ఇంత లేబర్ రిపోర్ట్ చూపించుకోగలుగుతున్నాం, పనులు కూడా బాగానే చేసుకోగలుగుతున్నాం. అందరూ గలుగుతున్నాం అంటే మనమందరం అంటే సరే నేను ఎంతవరకు మీకు గైడెన్స్ ఇచ్చాను, ఏం చేస్తాను అనేది మీ మనసులో పెట్టుకొని ఇంకా ఫాస్ట్గా పోతే తప్ప. ఎందుకంటే యంగ్ ఇండియా అంటాం, భారతదేశాన్ని ఇప్పుడు నడిపించేది మనం. మరి మనలాంటి వాళ్ళు కూడా చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఆ ఉద్దేశంతో ఇది మన ఊరి అని చెప్పేసి చేయండి. నేను నా మండలనే, నా సొంత మండలి అని చెప్పేసి ఫీల్ అయినా. కాబట్టి మీ అందరి వెనకాల పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ప్రతి కార్యదర్శికి 3 సార్లు కోల్పోయి ఉంటుంది ప్రతిరోజు. ఇక సందర్భం వస్తే నాగారం గ్రామ పంచాయతీ సంబంధించి చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి కాలేదు, అయినా కూడా ఏదో రకంగా లాస్ట్కు మేము కూడా తయారు చేసేసి పెట్టేసాం సర్పంచ్ గారికి. అంటే ఆ రకంగానైనా భయపడి చేస్తారు అనే ఉద్దేశంతో వారికి ఏదో మేము ఇచ్చేయాలి, వారికి ఏదో శిక్ష పడాలని కాదు. దానివల్ల ఏమవుతుంది, అక్కడికక్కడే అయిపోతుంది. ఒక కార్యదర్శిని సస్పెండ్ చేసేస్తాం, హ్యాపీగా ఇంటికాడ ఏం కాదు, కానీ పని ఇక్కడ అయిపోతుంది. అయితే కార్యదర్శులకు సంబంధించేసి మీ సర్వీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా మూవ్ అవ్వడం మంచిది. ఒకటి అంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏమంటే, మీరు మీ పనిని మీదిగా భావించండి. మీ ఊళ్ళో ఎంతసేపు అయితే ఉంటారో అంతసేపు ఆ ఊరు మీదే. నేను ఇప్పుడు రిలీవింగ్ లెటర్ తీసుకెళ్తే వరకు ఈ మండలం నాదే. ఇక్కడ రిలీవింగ్ లెటర్ తీసుకుని అక్కడ పోయి జాయిన్ అయ్యేంత వరకు మధ్యలో కాలం అని చోటు నాది, ఎవరిది కాదు, ఖాళీ కాలం. అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ అది నాదే. మనం గవర్నమెంట్ ఈజ్ నో మోర్, ఎక్కడ లేదు, గవర్నమెంటే మనం. ఈరోజు సీఎం గారు మాట్లాడుతున్నారు, లేదా మంత్రి మాట్లాడుతున్నారు, లేదా ఇంకెవరైనా కలెక్టర్ గారు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడడం మట్టుకే, మనకు ఐడియాస్ ఇవ్వడం మట్టుకే. మనం పనిచేయడం, వీఆర్ వర్కింగ్ సెక్షన్, కంపల్సరీ చేయాల్సింది మనమే. కాబట్టి ఇవన్నీ మేము మన దృష్టిలో పెట్టుకొని ఏ పంచాయతీ కార్యదర్శినైనా, ఇప్పుడు నేను చూసిన విలేజ్లలో ఇంకా చాలా బాగా రోడ్ సైడ్ బాగున్న విలేజ్ ఒకటి కృష్ణాపురం, చాలా బాగుంది చూడడానికి.
ఇంకా తర్వాత అక్కడ చెప్పుకుంటూ పోతుంటే చాలానే ఉంటాయి. ఇక్కడ లోకల్ మన ఇక నెల్లూరులో గురించి అందరూ చెప్తుంటారు, దాని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెద్దగా ఉన్నాడు కాబట్టి. శ్రీనివాస్ రెడ్డి పెద్ద హైట్, ఆయన మొక్కలు కూడా ఆయన కంటే హైట్ ఉంటాయి. బాగున్నమాట జీపీ. అలాగని లోకల్ గ్రామ పంచాయతీ ఏం తీసుకోలేదు. ఏ గ్రామ పంచాయతీ ఈవెన్ మన చిన్నది కదా మంతోనిగూడెం, మాణిక్యపురం, ఎనబావి, వాళ్ళ వాళ్ళ స్థాయిలలో కొత్త కొత్త మొక్కలు. నాకు ఎనబావిలో ఒక గ్రీన్ టీ మొక్క దొరికింది. గ్రీన్ టీ అంతే కదా సురేష్? నాగారంలో పప్పాయాలు, ములక్కాయ స్పెషల్. మన జిల్లా ఆఫీసర్స్ అందరింటికి పోయి ఉండేది. వాళ్ళందరూ మాట్లాడితే ఇక్కడ నాగారంలో దగ్గరలో నేను తీసుకోరండి అంటారు మేడం. ఇంకా ప్రతి గ్రామ పంచాయతీ, అన్ని గ్రామ పంచాయతీలలో ఇక లేబర్ రిపోర్ట్ బాగా ఇవ్వడంలో మనకు ఉందారు. అమ్మాయి మొన్ననే వచ్చింది అందరికంటే తక్కువ తర్వాత, కానీ రెగ్యులరైజ్ చేయడం ఎక్కువ. చాలా కష్టపడ్డావు, అందరినీ మెయింటైన్ చేయడం ఒకటి. మీ వెనకాల టెక్నికల్ అసిస్టెంట్ కావచ్చు, ఈసీ గారు కావచ్చు, అందరూ కొంచెం కొంచెం కోఆపరేట్ చేయడం వల్లనే సాధ్యపడుతుంది. ఇంకా మంచి రిపోర్ట్ సాధించాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇక ఇక్కడ ఈ మండలాన్ని కొడకండ్ల మండలంతో మనం పోల్చలేము. అది దాటడానికి నేను ప్రయత్నం చేయొచ్చేమో కానీ దాటదు. ఎందుకంటే మీరు దాటనీయరు. మీరు దాటనీయరు అంటే మీ దగ్గర కెపాసిటీ ఉంది, అక్కడ వాళ్ళని మళ్ళీ నేను తయారు చేయాలి. ఆల్రెడీ తయారై ఉన్నారు కాబట్టి కొంచెం గాడి తక్కువ ఉండొచ్చు. సో దాన్ని కూడా సెపరేట్ చేద్దాం. కానీ మీరు అనుకున్నంతగా మీ దగ్గరికి రావడానికి అయితే ప్రయత్నం చేస్తుంది కావచ్చు, కానీ మీరైతే నాకు అందరని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి ట్రైనింగ్ నేను ఇచ్చానని చెప్పేసి నా మీద నాకు భరోసా ఉంది. సో ఎవరికైనా నేను బాధ పెట్టి ఉంటే అది ఉద్యోగరీత్యా అని మాత్రమే భావించండి. పర్సనల్గా నాకు ఎటువంటి కోపాలు తాపాలు లేవు. నేను నా ఇంట్లోనే అట్లా ఉంటాను, బయట కూడా అంతకంటే బాగానే ఉంటాను. అయితే అటువంటి నేచర్ నేర్చుకోవడానికి మాత్రం ఇక్కడి రాజకీయ వాతావరణం బాగా తోడ్పడింది నాకు. మేడం కంటే ముందు వచ్చిన రాజకీయ నాయకులు కూడా చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు. అంటే చదువుకుని నేను విజ్ఞతకు తేడా చెప్తున్నాను. విజ్ఞత వేరు. వచ్చే లెటర్స్ ఎంపీపీ గారు ఫస్ట్లో బాక్స్ తీసుకొని వచ్చారు తెలుసా మీరు? ఆఫీస్లో కూర్చున్నారు, టిఫిన్ ఇక్కడ చేస్తారు, మధ్యాహ్నం లంచ్. లెటర్స్ చూసి ఏం చేయొచ్చు ఇన్ని సంవత్సరాల నా ఎంపీడీఓ సర్వీస్లో కూడా మేడం కొన్ని సలహాలు ఇవ్వగలిగింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటి, చదువు ఉంటే సరిపోదు, దాన్ని డిసైడింగ్ నేచర్ ఉండాలి. ఆ నేచర్ ఉన్నప్పుడు ఏ ఎంప్లాయ్కి ఎటువంటి సమస్య రాదు. ఆ సమస్య రాకుండా ఉండాలంటే అటువంటి నాయకులు పొందుతారు, అటువంటి నాయకులు దొరకాలి. అది అదృష్టం. నేను చూసిన నా 12 మండలాలు తిరిగాను నేను. అందులో గోవిందరావుపేట తప్పిచేసి లింగాల ముందు. గోవిందరావుపేటలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. మన జోలికి రారు అంటే మనం తప్పు చేసినా రారని కాదు, వస్తారు. కానీ మీరు తప్పు చేస్తున్నారు సార్ అని చెప్తాడు. జస్ట్ ముందు హింట్ ఇస్తారు. ఆ హింట్కు మనం అక్కడ సెటరేట్ అయిపోయింది. సేమ్ ఎగ్జాక్ట్లీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ కూడా. నేనైతే వాళ్ళకు నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కార్యదర్శులు కానీ, మమ్మల్ని కానీ, మా సర్పంచులను కానీ, మా వ్యవస్థలో కానీ తప్పుల్ని ఎత్తి చూపించేసి వాళ్ళని సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలు 3 సంవత్సరాలు మరి మేడంతో పాటు వారి సర్వీస్లో నేను కూడా సర్వీస్ ముందుకు నడపడానికి నాకు అవకాశం కల్పించారు మేడం. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక అదేవిధంగా మన తోటి మిత్రులు, నా ఆఫీసు స్టాఫ్ ప్రతి క్షణం ఇప్పుడు నాకు ఇది కావాలి అంటే వెంటనే తిరుమల లెక్క లేకున్నా వచ్చేసి పనిచేసిన రోజు, ఆయన కాలు పోయిన రోజు మా ఇంట్లో వంట వండుకోలేదు. మా మేడం అయితే అవునా అని చెప్పేసి నల్లగా మేడం అయితే అసలు అంత మన ఫ్యామిలీలో క్యాండిడేట్ ఇట్లా జరిగింది అని చెప్పేసి
అటువంటి పరిస్థితులలో అంటే మన వాళ్ళు ఎవరికి ఏం జరిగినా మేమున్నాం అన్నట్టుగాను ప్రేమ అనురాగాలు అనేవి ఒకటి ఉంటాయి. దాని ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. కోపడితే అయ్యేది లేదు. నేను కోపడే విషయంలో మాత్రం ఇద్దరు కార్యదర్శి మీద బాగానే కోపడ్డాను. సరే వారు కోపం అనుకుంటారా ఇంకేమనుకుంటారా తర్వాత విషయం. మన వనప్రతి కార్యదర్శి మీద నేను కోపడ్డాను. ఎందుకు కోపడ్డాను అంటే ఆయన ఈ టైంలో ఉండడు, తర్వాత వచ్చేసి వెళ్ళిపోతుంది, తర్వాత వచ్చేసి లేబర్ రిపోర్ట్ ఉన్నప్పుడు అటువంటి ఉండడం వల్ల నేను కొంచెం కోపడే కార్యక్రమం జరిగింది. అయినా కూడా ఆయన తన విజ్ఞతను కోల్పోకుండానే నాకు సమాధానం ఇచ్చారు. దట్స్ గ్రేట్. ఒక్కోసారి నేను ఇంబ్యాలెన్స్ అయినా వాడు ఇంబ్యాలెన్స్ కాలేదు, వాడు ఇంబ్యాలెన్స్ అయినా నేను బ్యాలెన్స్ కాకపోవడం అనేది మన మధ్యలో ఆ మాత్రం ఉంది. అదేవిధంగా మన రామచంద్రగూడెం కార్యదర్శి మీద కూడా కొంచెం అయినా, తర్వాత వేరే కార్యదర్శి మీద కాలేదని కాదు, అందరి మీద అయ్యాను. కాకపోతే ఆ లెవెల్లో కాలేదు. ఇంకా ఎక్కువ లెవెల్లో మన సంతోషి మాట, నాకు అందరు స్టూడెంట్లలో మినిమం పాస్ చేద్దామంటే కూడా 35 మార్కులు వచ్చేటట్లేదు. ఏం చేయాలి అంటే ఇంకా దొంగ పేపర్ దిద్దుకుంటూ వచ్చాము. ఏం చేస్తారు? ఇక తర్వాత మెరిట్ క్యాండిడేట్ మా స్వర్ణలత, కానీ మార్కులు రావట్లేదు. చాలా మెరిట్ 8 జీపీలు మేడం. అయితే ఆమెకు ఆ 4-5 జీపీలు అన్ని మార్కులు రాని జీపీలు. ఇంకా మా 5 అయ్యాము. ఆయన చదువుకుని పాస్ అయిపోతున్నాడు. ఆయనకు మంచి జీపీలు దొరికింది కాబట్టి లేకపోతే ఇప్పుడు బాగుంటుంది. ఇక అటు ఇటు కావాలి మా కనికాయ మాత్రం ఏదైనా నడుస్తుంది సార్, నడుస్తుంది. తర్వాత మన కంప్యూటర్ ఆపరేటర్స్లలో ఇద్దరికిద్దరు మంచి పనిమంతులే. కాకపోతే గీతను కొంచెం అందరు ఎక్కువ మాట్లాడుతున్నారు, నేను అదే అంటాను. ఇక మల్లేష్కి వచ్చేసి ఏదున్న రిపోర్ట్స్ నీ మీదనే. గీత మల్లేష్ ఇద్దరు కలిసేసి మాస్టర్స్ విషయంలో కావచ్చు మేడం, మేమందరం చేసిన పని అంతటిని వాళ్ళిద్దరే చూపించాల్సి వస్తుంది. ఎక్కడ కూడా వెనుకకు రానియకుండా 100% పేమెంట్స్లో మేడం వితిన్ 7 days కావచ్చు. తర్వాత ఏదైనా వాళ్ళకి సంబంధించిన మాస్టర్స్ ఇవ్వడంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సరే చిన్న చిన్నగా ఉండనే ఉంటాయి, వాటన్నిటిని కౌంట్ చేయకండి. చాలా బాగా పనిచేస్తారు. నిజంగా చెప్పాలంటే అందరికందరూ ఇప్పుడు సీనియర్ కార్యదర్శులు కూడా మన నాగేశ్వరరావు పోయిన తర్వాత మీరు మీ గ్రామ పంచాయతీలలో ఆయా సర్పంచులు వినని సర్పంచులతో కూడా నెగులుకుంటూ అసలు ఏం చేయాలో దేవుడు ఉద్యోగం అవసరమా అనుకునే పరిస్థితి కూడా వస్తున్న రోజు అయినా కూడా ముందుకు నడిపిస్తున్నారు. రాజకీయం అంటే అంతే ఉంటుంది. మనది రాజకీయ వ్యవస్థ, మనది రెవెన్యూ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను కాదు. కాబట్టి రాజకీయ వ్యవస్థలో ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో మరి మనకు మన మండలానికి ఒక చుక్కానిలాగా మేడం నాకు దొరకడమే అదృష్టం అనిపిస్తుంది నాకు. మేడం తర్వాత అటువంటి ఎంపీపీ వస్తే ఇంకా అదృష్టం. కానీ మేడం ఇప్పుడు మాకు ఏం జరిగినా వెనకాల ఉన్నాను అన్నట్టుగా బర్త్డేలకు అన్ని డేలకు మేడం ఎట్లా అయితే అట్లా అటెండ్ అవ్వకూడదు. అసలు ఇక మాకు ముందు నడిపించే నా వాళ్ళకనే ఉన్నారు. కాబట్టి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నా మేడం. అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీలలో మనం చేసిన డే నైట్ వర్క్స్ వాటిలలో కూడా మేడం వచ్చేసి తనిఖీ చేయడం. మనమందరం యాక్చువల్గా అన్ని మండలాలలో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఒక్క మండలానికి మనం ఒక గ్రామానికి పోదాం అనుకున్నప్పుడు మొన్ననే ఇదే మన కొత్తపల్లికి పోదాం అనుకున్నప్పుడు అంతమంది కార్యదర్శులు వచ్చేసి చెప్పినప్పుడు అక్కడి వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇంతమంది కార్యదర్శులు వచ్చేసి మోటివేట్ చేశారు అని చెప్పేసి. ఇక తర్వాత అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఏదున్నా గవర్నమెంట్ పరంగా వచ్చేటి మీకు జరుగుతాయి, కాదని ఎవరు చెప్పరు. నాకు ఒక సందర్భంలో మెటర్నిటీ లీవ్లు పెటర్నిటీ లీవ్లు అని చెప్పేసి కృష్ణగూడ కార్యదర్శి గారు అడిగినప్పుడు దానికి సంబంధించి నాకు తెలియదు. కాబట్టి మీరు తెలుసుకొని లీవ్ పెట్టండి, ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంపల్సరీ అది. అదేవిధంగా ఎడ్యుకేషన్ లీవ్ మన వనపర్తి దానికి సంబంధించి కూడా ఏమైనా ఉంటే పెట్టండి, దానికి కాదని చెప్పాను. నేను పాత డేట్లు కూడా ఫార్వర్డ్ చేస్తానని చెప్పిన. ఆ రోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు, కట్ అయిపోతుంది, ఫోన్లో మాట్లాడుతున్న కట్ అయిపోతుంది సుధీర్. అటువంటి ఏమైనా ఉంటే చూసుకోండి, కాదని చెప్పాను. కానీ లేబర్ రిపోర్ట్ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుంది, ఇప్పుడు జరిగేది ఓన్లీ 1 వర్క్, దట్ ఈస్ ఈజీఎస్. మళ్ళీ ఎందుకంటే కారణం ఏంటంటే ఇక్కడ నుంచి పోయిన తర్వాత
నాకు 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో మళ్ళీ డిప్యూటీ CEO ప్రమోషన్ ఉంటుంది, మళ్ళీ ఎంపీడీఓ అవతారం ఎత్తడానికి అవకాశం లేదు. అందుకని ఇంకో అవకాశం ఉంటే మీ అందరితో కలిసి పనిచేసే భాగ్యాన్ని కల్పించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేడం మీరు ఇచ్చిన ఆ ధైర్యం. ఎంపీడీఓ గారు మీరు ఇంట్లో ఉండట్లేదు, మీరు ధైర్యం ఉండాలి, ఇంత వీక్గా ఉంటారు ఏంటని చెప్పేసి అంటే ఇది మనం జెంట్ ఫ్రెండ్ కూడా అనుకోలేదు. ఆ రకంగా చెప్పడం వల్ల మానసికంగా చాలా 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 ధైర్యాన్ని ఇచ్చారు. అందుకనే నేను చేతులెత్తుతాను పెట్టుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ అవకాశం ఉంటే నిజంగా ఎంపీడీఓ గారు చెప్పినట్టు చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తున్నాడు డిప్యూటీ CEO గారు రావాలని. అదృష్టం మనం ఈ జిల్లాలోనే ఉన్నప్పుడు జనగాం జిల్లాకు కూడా మేబీ రావాలని కూడా మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న అందరం కూడా కోరుకుందాం. సకాలంలో అన్ని పనులు చేయించగల వ్యక్తి. నేను ఎంపీపీగా అంటే నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నిజంగా ఒక హౌస్ వైఫ్ నుంచి పొలిటికల్ వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా నాకు అవగాహన లేదు, అసలు తెలియని సబ్జెక్టు. నేర్చుకోవడానికి నాకు కూడా దాదాపుగా 1 ఇయర్ టైం పట్టింది. కానీ ప్రతి విషయం కూడా నేను ఏది అడిగినా కూడా దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చాలా కూలంకుషంగా అర్థమయ్యేటట్టు నాకు చెప్పడం వల్లనే నేను ఈరోజు ప్రతి ఒక్కటి కూడా నేర్చుకొని మాట్లాడగలుగుతున్నాను. అంటే ఎన్ఆర్ఈజిఎస్ అని అంటే అది ఒక సముద్రం లాంటిది, దాన్ని ఎంత చేస్తున్నా కూడా ఇంకా ఉంటే ఉంటుంది. నాకు అంటే మనము ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలలో జరుగుతున్న పనులు ఏమైనా ఉన్నాయనంటే అది ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించిన వర్క్స్, మేజర్ వర్క్స్ అన్నీ దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి దాని దిశగా ఎక్కువ ఆలోచించడం, దానిలో ఎక్కువ మిమ్మల్ని ఇంకా ఎక్కువ పని చేయించాలి, ఇంకా బెటర్ తీసుకోవడం, మళ్ళీ లేబర్ రిపోర్ట్ చూపించమనడం, మళ్ళీ బాగా పూర్తి చేయడం అనేది దానివల్లనే. ఎందుకంటే మనం ఎప్పుడు ద బెస్ట్ ఇవ్వాలి, మనము ఇప్పటి వరకు బెస్టే ఇస్తున్నాము, ఇక ముందు కూడా బెస్టే ఇవ్వాలన్న ఆలోచన. ఎందుకంటే మీరు అందరి మండలాల్లో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు కాదు, మీకున్న టాలెంట్, మీరు వెల్ ఎడ్యుకేటెడ్, మీరు చాలా యంగ్ అండ్ యాక్టివ్, మీరు చేయగలుగుతారని మీకు ఆ పనిని అప్పచెప్పడం కూడా ఎంపీడీఓ గారు కానీ నేను కానీ మీరు చేయగలుగుతారు, మీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. టాలెంట్ లేని వాళ్ళని చేయలేని వాళ్ళని ఎంకరేజ్ చేయలేము కదా. కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా మనం రేపు అంటే మీరు ఈరోజు చేసి చూపించేవాళ్ళు నాకు చాలాసార్లు నాకు తెలుసు. ఎందుకంటే జనగామ జిల్లాలో నర్సరీలు ఒకే రోజు ఓపెనింగ్ కార్యక్రమము దాదాపు తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కడ జరిగి ఉంటుంది. నైట్ కూడా కష్టపడి పొద్దున మనం ప్రోగ్రామ్ పెట్టుకున్నాము అని అంటే నైట్ కూడా కష్టపడి నర్సరీ దగ్గర ఉండి అంత విజయవంతంగా కార్యక్రమం చేయడం, ఆ విజయవంతమైన కార్యక్రమము జన్మాంతం గుర్తుండేటట్టు మన మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ 21 గ్రామాలు మనతోటే తిరిగి ప్రతి ఒక్క పేరు వచ్చే విధంగా ఒక సాంగ్ని క్రియేట్ చేయడం నిజంగా సంతోషం. బాలు అన్న, అంకుశ్ అన్న, వీరన్న వీళ్ళందరికీ కూడా మన మండలంలో మన మీడియా వాళ్ళు కూడా మన ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రతి విషయాలు కూడా ఏం జరిగినా కూడా తెలియజేస్తూ ఇంకా కొంచెం బాగా చేసేటట్టు కూడా సహకరించారు. అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీడీఓ గారు ఎక్కడున్నా మంచిగా ఉండాలని మనందరం కోరుకుందాం. మనకు దగ్గరే ఉంటాడు కాబట్టి ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. కాబట్టి ఎవరు ఎమోషనల్ కావద్దు, అందరూ హ్యాపీగా ఎంపీడీఓ గారు హ్యాపీగా ఉండడం కోసమే మనం పంపిస్తున్నాం. మెయిన్ థింగ్ ఏంటంటే తను హ్యాపీగా ఉండాలనే మనం పంపిస్తున్నాం. కాబట్టి అందరూ తన సంతోషాన్ని కోరుకునే విధంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.